నెంబర్ సిస్టంలో డివైజబిలిటీలో చాలామంది క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. అందుకోసమనే నేను ఈ దురంధర్ అర్థమెటిక్ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. సో లేట్ చేయకుండా ఈ వీడియోలో మనము డివైజబిలిటీ క్లాస్ 4లో కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము. ఆ ప్రాబ్లమ్స్ కూడా కొద్దిగా అడ్వాన్స్ లెవెల్ ఉంటాయి. ఓకే, సో అన్ని బేసిక్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్ మనకు ఫస్ట్ 3 వీడియోస్లో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి. ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ కొట్టండి, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ కామెంట్ బాక్స్లో హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ నొక్కండి. కామెంట్కి వెళ్ళిన సార్ మీకు 2 డాట్స్ కనిపిస్తాయి, ఇటు సైడ్ ఇట్లా స్వైప్ చేయండి, మీకు హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. అండ్ ఒక లైక్ కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే లైక్ కొట్టారో. సో ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇందులో ఒకసారి చూడండి ఏమంటున్నాడు. 11 digit number 782 7x is divisible by 18 అంటున్నాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటుండు. ఓకే, ఇక్కడ ఫస్ట్ 18తో డివైజబిలిటీ అంటున్నాడు కదా. 18తో డివైజబిలిటీ అవ్వాలి అంటే మనకు ఫస్ట్ 9తో అవ్వాలి, అండ్ తర్వాత 2తో అవ్వాలి. ఎందుకంటే 18కి ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి మనకు జనరల్గా 1 into 18 రాసుకోవచ్చు. ఓకే, తర్వాత 2 into 9 రాసుకోవచ్చు, తర్వాత 3 into 6 రాసుకోవచ్చు. సో 4లో వెళ్ళదు, 5లో వెళ్ళదు, 6లో వెళ్ళదు, 6లో వెళ్తుంది. 6 into ఆల్రెడీ 3 into 6 రాసినాం, 7 8 9 9లో రాసినాం. సో మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 3 పేర్స్లో మనము కోప్రైమ్సే తీసుకోవాలి. మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పినా కదా. సో కోప్రైమ్స్ ఇందులో ఏది 2 into 9 మాత్రమే. కోప్రైమ్ అంటే వాటికి 1 కాకుండా మిగతా ఏది కూడా కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. సో 2 9 అనేది ఏ టేబుల్లో వెళ్ళదు కామన్గా. 3 6 అనేది 1 టేబుల్లో వెళ్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం 3 టేబుల్లో కూడా వెళ్తుంది. సో ఇక్కడ 1 కాకుండా 3 కూడా కామన్ ఫ్యాక్టర్ ఉంది. సో ఇది కోప్రైమ్ అవ్వదు, సో ఇది కూడా అవ్వదు మనకు. సో దేర్ ఫోర్ 2 into 9 తీసుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు 18 టేబుల్లో డివైడ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా 9 టేబుల్లో డివైడ్ అవ్వాలి, 2 టేబుల్లో డివైడ్ అవ్వాలి ఇక్కడ ఇచ్చిన నెంబర్. ఓకేనా. సో ఇక్కడ ఇచ్చిన నెంబరు లాస్ట్ డిజిట్ ఎక్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయమంటుండు కాబట్టి ఫస్ట్ 2తో మనం చూసుకున్నట్లయితే సో ఎక్స్ అనేది కంపల్సరీగా ఈవెన్ నెంబర్ ఉండాలి. ఎందుకంటే 2తో డివైడ్ అవ్వాలి అంటే యూనిట్ డిజిట్ ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఓకే, 9తో డివిజన్ రూల్. 9తో డివిజన్ రూల్ నేను మీకు ఏం చెప్పాను, మీకు ఐడియా ఉందా? సెకండ్ మెథడ్ చెప్పాను, పేరింగ్ మెథడ్ అని. ఆ పేరింగ్ మెథడ్ ఏందో నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను, ఒక్కసారి చూడండి. 6 8 6 7 ఎక్స్. క్లియర్. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఏమన్నా యాడ్ చేయండి, లిమిటెడ్ నెంబర్స్ యాడ్ చేయండి. 2 నెంబర్స్ అన్న 3 నెంబర్స్ అన్న యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఏదైతే 9తో డివైడ్ అవుతుందో అక్కడికి కట్ చేయండి. చూడండి ఇక్కడ 7 + 8 ఎంత మనకు 15. సో 9తో అవ్వదు. 15 + 2 ఎంత మనకు 17. 9తో అవ్వదు. 17 + 3 20, 23 25 25 31 31 39 39 కూడా 9 టేబుల్లో వెళ్ళదు. 40 39 అంటే 45 అవుతుంది. 45 అవుతుంది 9 టేబుల్లో. సో 9 5 45. సో ఇక్కడ వరకు క్యాన్సిల్ చేసుకోండి. ఓకే, తర్వాత ఏం మిగిలింది ఇక్కడ 7 మిగిలింది. 7 + x. సో 7 + x అనేది కంపల్సరీ మనకు దేంట్లో డివైడ్ అవ్వాలి, 9తో డివైడ్ అవ్వాలి. కానీ x అనేది ఏముండాలి, ఈవెన్ నెంబరే ఉండాలి. చూడండి 7 + 2 ఎంత 9ఏ కదా. x 2 అనేది ఈవెన్ నెంబరే కదా. దేర్ ఫోర్ 7 + 2 అంటే 9/9. సో 9తో డివైడ్ అవుతుంది అంటే x అనేది ఏంది, మరి పాసిబిలిటీ ఏముంది మనకు 2ఏ కదా. దేర్ ఫోర్ ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ కదా. అంతకంటే మించి ఏముంది అక్కడ, సింపుల్ క్యాలిక్యులేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ ఈ కాన్సెప్ట్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటుందో ఒక్కసారి మీరు చదవండి, మైండ్లో చదివితే మీకే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి. ఏ 6 digit number 11p9q4 is divisible by 24, then the greatest possible, ఇది గుర్తుపెట్టుకోండి, గ్రేటెస్ట్ పాసిబుల్ అన్నాడు, వాల్యూ ఫర్ p into q అన్నాడు. ఓకే, 11p9q4 అనే 6 అంకెల సంఖ్య 24 చేత భాగించబడుతుంది. అయితే p into qకి సాధ్యమయ్యే గరిష్ట విలువ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి ఒకసారి. ఇప్పుడు మీకు 24తో డివైడ్ అవ్వాలి అంటే 24తో డివైడ్ అవ్వాలి అంటే మనకు కోప్రైమ్ ఏది పాసిబిలిటీ ఉంది 24కి మనకు సింపుల్గా 8 into 3 కదా. ఈ రెండు కోప్రైమ్సే కదా. అంటే 24తో డివైడ్ అవ్వాలి అంటే ఫస్ట్ 8తో డివైడ్ అవ్వాలి ఆ నెంబర్, అండ్ 3తో కూడా డివైడ్ అవ్వాలి కదా. సో ఇప్పుడు మనకు ఇచ్చిన నెంబర్ ఏముంది ఇక్కడ సైడ్ రాసుకుందాం, 11p9q4. ఫస్ట్ 8తో డివైడ్ అవ్వాలి అంటే వాట్ ఈస్ ద డివైజిబిలిటీ రూల్ ఆఫ్ 8 నానా? మీకు ఫస్ట్ వీడియోలో ఏం చెప్పాను, 2 క్యూబ్ని మనం 8గా రాసుకుంటాం కదా. అంటే ఇక్కడ క్యూబ్ అంటే 3 కాబట్టి
లాస్ట్ 3 డిజిట్ 8తో డివైడ్ అవ్వాలి. క్లియర్ అన్న? సో ఆ 3 డిజిట్ పైన ఫోకస్ చేద్దాం మనం ఫస్ట్. సో దేర్ ఫోర్ ఇక్కడ చూడండి మీరు 9Q4 డివైడ్ బై 8 అవ్వాలి అంటే Q ఎంత తీసుకోవాలి? ఇది గుర్తుపెట్టుకోండి మీరు, ఇక్కడ గ్రేటెస్ట్ పాసిబుల్ వాల్యూ అన్నాడు, గ్రేటెస్ట్ పాసిబుల్ వాల్యూ అన్నాడు కాబట్టి ఇక్కడ Q అనేది సింగిల్ డిజిటే కాబట్టి మనము 0 to 9 వరకు ఏదైనా నెంబర్ తీసుకోవచ్చు. కానీ గ్రేటెస్ట్ అన్నాడు కాబట్టి 9 నుంచి రివర్స్లో రండి. మీరు 9 నుంచి రివర్స్లో రండి. నేనేం చేస్తాను అంటే ఫస్ట్ 8తో ట్రై చేస్తాను, ఎందుకంటే 994 అందులో 8లో పోదు కాబట్టి Q అనేది 8 తీసుకోండి. 984 అవుతుంది. డివైడ్ బై 8, 8 1 8 1 మిగులుతుంది, 18 మిగులుతుంది. 8 2 16, 2 మిగులుతుంది, 24 అంటే 8 3 24. సో 8 టేబుల్ వెళ్తుంది కదా, అంటే దాని మీనింగ్ ఏంటి? Q యొక్క వాల్యూ మనకి ఎంత వచ్చింది? 8గా తీసుకోవచ్చు. Q యొక్క వాల్యూ మనం 8గా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంది మనకు కావాల్సింది? P ఫైండ్ చేయాలి. P ఫైండ్ చేస్తే అప్పుడు మనకు P ఇంటూ Q తీసుకోవాలి. సో P ఫైండ్ చేయాలంటే ఏం చేయాలి? 3తో డివైజబిలిటీ రూల్ చెక్ చేయాలి ఇప్పుడు, అంతే కదా. సో 3తో డివైజబిలిటీ రూల్ ఏంటి మనకి ఇక్కడ చూడండి, మళ్ళీ నెంబర్ నేను రాస్తున్నాను 11P9. Q అంటే ఏంది? మనకి ఎంత వచ్చింది? 8 వచ్చింది. 8 4. ఇప్పుడు 3 డివైజబిలిటీ రూల్ ఏంది చూడండి. 3 డివైజబిలిటీ రూల్ మళ్ళీ మీకు ఏం చెప్పాను, 9 లాగానే ఉంటుంది. సో 3తో ఏవైతే క్యాన్సిల్ అవుతాయో కట్ చేసుకున్నాం ఫస్ట్. 9 3 టేబుల్లో పోతుంది. ఓకే, 8 + 4 ఎంత? 12. సో ఆ రెండు కలిపి కూడా మనకు 3 టేబుల్లో పోతుంది. మనకు మిగిలింది ఏంటి? 11 + P. ఆ రెండు యాడ్ చేయండి. 11 + P అనేది 3తో డివైడ్ అవ్వాలి. ఇప్పుడు P అనేది సింగిల్ డిజిట్ నెంబర్ కదా, అది కూడా 0 to 9, కానీ గ్రేటెస్ట్ వాల్యూ అన్నాడు కాబట్టి 9 నుంచి తీసుకుంటారండి. 11 + 9 ఎంత మనకు? 20. సో క్యాన్సిల్ అవ్వదు, 3లో పోదు. సో తర్వాత 8 తీసుకోండి. 11 + 8 ఎంత? 19. సో 3తో క్యాన్సిల్ అవ్వదు. 11 + 7 తీసుకోండి. 11 + 7 ఎంత? 18 కదా. 18/3 క్యాన్సిల్ అవుతుంది కదా, అంటే Pకి పాసిబిలిటీ ఏంది? 7. అంటే 7 మనం తీసుకోవచ్చు, అదే గ్రేటెస్ట్ నెంబర్. సో ఇదేమో P అండ్ Q ఎంత వచ్చింది? 8 వచ్చింది. మళ్ళీ 8 × 7 చేస్తే ఎంత వస్తుంది మనకు? 56 కదా. సింపుల్గా కదా, ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. దేర్ఫోర్ ఆప్షన్ C ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మీరు ఒకసారి చదవండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటుంది చూడండి. ద 6 digit నెంబర్ 439xy5 is divisible by 125. How many such 6 digit numbers are there? Okay, 439xy5 అనే 6 సంఖ్యల గల సంఖ్య 120 చేత భాగించబడుతుంది. అటువంటి 6 అంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? అటువంటి అంటే ఏంది? ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన సంఖ్య ఏంది? 439xy5 అంటే ఇక్కడ చూడండి, ఇటువంటి సంఖ్యలు అంటే మనకు xyకి ఎన్ని పేర్స్ ఆఫ్ పాసిబిలిటీ ఉన్నాయని అడుగుతున్నాడు. అంటే యూనిట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను. ఏందా కాన్సెప్ట్ అంటే చూడండి, ఇక్కడ 125తో డివిజన్ అన్నాడు కాబట్టి మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. సో 125తో డివిజన్ అంటే మీకు డివిజబిలిటీ రూల్ ఆఫ్ 125 ఏం చెప్పాను ఫస్ట్ వీడియోలో? 125ని మనం 5³ రాసుకోవచ్చు కదా, 5³ రాసుకోవచ్చు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇచ్చిన నెంబర్లో లాస్ట్ 3 డిజిట్స్ చూడాలి, అంతే కదా. లాస్ట్ 3 డిజిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకోండి, ఫస్ట్ది లాస్ట్ 3 డిజిట్స్ 00 అని ఉండాలి. అంటే ఒక నిమిషం ఆగండి, మీకు క్లియర్గా అర్థం కావడానికి నేను నీట్గా రాస్తాను ఇంకోసారి. లాస్ట్ 3 డిజిట్స్ అన్నాను, ముందు ఏదన్నా ఉండొచ్చు. సో లాస్ట్ 3 డిజిట్స్ మాత్రం 000 అన్న ఉండొచ్చు, లేకపోతే 025 అన్న ఉండొచ్చు కదా. డివైడ్ అవ్వాలంటే 025 ఉండకూడదు, 125తో డివైడ్ అవ్వాలి కదా. 125 అన్న ఉండాలి, లేకపోతే 125కి ఇంకో 125 యాడ్ చేస్తే ఎంత? 250, అంతే కదా. 250 అని ఉండాలి. 250కి ఇంకొక 125 యాడ్ చేయాలి కదా నెక్స్ట్ టేబుల్ వెళ్ళాలంటే. సో ఎంత అవుతుంది? 375 కదా అయ్యేది. 375 అవుతుంది. 375కి ఇంకొక 125 యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది? 600 అవుతుంది. ఓకే, 500 అవుతుంది. 500కి ఇంకో 125 యాడ్ చేస్తే 625 అవుతుంది. ఓకే, 625కి ఇంకొక 125 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 750 అవుతుంది. 750కి ఇంకొక 125 యాడ్ చేస్తే 875 అవుతుంది. ఓకే, అంటే మనకు 125తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్స్ ఇక్కడ మెన్షన్ చేసుకొని ఉన్నాయి కదా, ఇందులో లాస్ట్ 3 డిజిట్స్ ఇందులో ఏదున్నా సరే 125తో డివైడ్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే,
ఇప్పుడు లాస్ట్ 3 డిజిట్స్ గురించే మాట్లాడుతున్నా. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి మనకేమంటున్నాడు. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంది, XY5. ఇక్కడ ఇలాంటి నెంబర్స్ అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ 5 అన్నాడు. సో ఇందులో మన యూనిట్ డిజిట్ 5 ఉన్నాయి మాత్రమే కౌంట్ చేసుకోవాలి. ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. 1 2 3 4 ఏమేమి ఉన్నాయి, 125 375 చూడండి, 125 375 625 ఇంకేది ఉంది 625 875. ఓకే, అంటే ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే XYకి ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి, 1 2 ఉండొచ్చు, 3 7 ఉండొచ్చు, 6 2 ఉండొచ్చు, 8 7 ఉండొచ్చు. అంటే ఎన్ని పాసిబిలిటీస్, 1 2 3 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో అంతే కదా, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకేముంది అక్కడ, మళ్ళీ ఇక్కడ 6 డిజిట్ నెంబరే అన్నాడు నాన్న. 6 డిజిట్ నెంబర్ అన్నాడు కాబట్టి మనం ఇక్కడ వరకు స్టాప్ చేయాలి. ఓకే, ఎందుకంటే ఇది దాటిన తర్వాత 875కి మీరు 125 యాడ్ చేయండి, ఎంత వస్తుంది మీకు, ఖచ్చితంగా 8 9 10 4 డిజిట్ నెంబర్ వస్తుంది. అంటే 4 డిజిట్ అంటే ఇంకొక 0 ఎక్స్ట్రా వస్తుంది. అప్పుడు 3 డిజిట్ అనేది 000 అవుతుంది మనకు. అప్పుడు 7 డిజిట్ నెంబర్ అవుతుంది, అది 6 డిజిట్ నెంబర్ అవ్వదు. క్వశ్చన్లో 6 డిజిట్ అన్నాడు కదా, అప్పుడు 7 డిజిట్కి వెళ్ళిపోతుంది. అందుకే మనం 875 వరకు ఆపాలి. అండర్స్టూడ్? సో ప్లీజ్ లైక్ కొట్టండి కాన్సెప్ట్ నచ్చినట్లయితే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ద 6 డిజిట్ నెంబర్ 537XY5 is divisible by 125 అంటుండు మళ్ళీ. ఓకే, హౌ మెనీ సచ్ 6 డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్ అంటుండు. సో ఇది మీరు హోంవర్క్ చేయండి. ఓకే, దిస్ ఈస్ హోంవర్క్ ఫర్ యూ. ట్రై చేయండి ఖచ్చితంగా. సేమ్ క్వశ్చన్, జస్ట్ నెంబర్ డిఫరెంట్. ఓకే, హోంవర్క్ కంపల్సరీ మీరు ఆన్సర్ కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు కామెంట్ చేస్తారో. ఎవరికైతే జాబ్ కొట్టాలని ఉందో వాళ్ళు ట్రై చేసి కామెంట్ చేస్తారు. ఏదో టైంపాస్కి వింటున్నారంటే వేస్ట్ అండి, విని వేస్ట్. ట్రై చేస్తేనే ప్రయత్నమే విజయం. ఓకే, అది ఆలోచించుకోండి, అది మైండ్లో పెట్టుకోండి. మీరు ఆన్సర్ కన్నా కామెంట్ చేయకపోతే మీరు ఇది కాన్సెప్ట్ అర్థం కానట్టు అర్థం చేసుకుంటాను నేనైతే. ఓకే, 63 ఆన్సర్కి, క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఈ విధంగా కామెంట్ చేయండి. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్లో కొంతమంది కామెంట్ చేశారు ఆన్సర్, సో వాళ్ళు చాలా శ్రద్ధగా వింటున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ డిజిట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ XY respectively if the number 62684XY is divisible by both 8 and ఇది 53 కాదు, ప్రింట్ మిస్టేక్. 1 సెకండ్. సో సారీ ఫర్ ద మిస్టేక్ అండి, ఇది క్వశ్చన్ మార్క్. ఓకే, అది 3 కాదు, క్వశ్చన్ మార్క్, ప్రింట్ మిస్టేక్ పడింది. ఓకే, చూడండి ఇప్పుడు ఏమంటుండే, 8 5తో ఈ నెంబర్ డివైడ్ అవుతే XY యొక్క వాల్యూస్ ఏముండాలని అడుగుతున్నాడు. ఓకే, నెంబర్ ఇటు సైడ్ రాసుకోండి చూడండి, 62684XY. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 5తో డివైడ్ అవ్వాలి అంటే, 5తో డివైడ్ అవ్వాలంటే అది యూనిట్ డిజిట్ Y అనేది 0 అన్న ఉండాలి, లేకపోతే 5 అన్న ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచిస్తే Y అనేది 0 పెడితే 8తో డివైడ్ అవుతుందా, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఎందుకంటే 0 అనేది మనము ఈవెన్ నెంబర్గా కన్సిడర్ చేసుకుంటాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, 5 అనేది 5 యూనిట్ డిజిట్ 5 పెట్టాను అనుకోండి, అప్పుడు ఈ 8తో డివైడ్ అవ్వాలంటే మనం ఏం చెక్ చేయాలి, లాస్ట్ 3 డిజిట్సే కదా 8తో డివైడ్ అవ్వాలని చెక్ చేయాలంటే, అదే కదా రూలు. అంటే ఇప్పుడు 4x5 అంటే 5 అంటే ఇది ఆడ్ నెంబరే కదా. ఆడ్ నెంబర్ ఎప్పుడైనా సరే 8తో డివైడ్ అవుతుందా అండి, అవ్వదు కదా. అందుకే నేను ఏం చెప్తున్నా, Y అనేది 5 తీసుకోకండి, 0 తీసుకోండి. ఓకే, మనకు Y వచ్చేసింది ఇప్పుడు. క్లియర్? తర్వాత మన డ్యూటీ ఏంది, X ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేస్తాం, 4x0 డివైడ్ బై 8. ఇప్పుడు X ఎంత పెడితే మనకు 8తో డివైడ్ అవుతుందో మనం అది చెక్ చేయాలి. క్లియర్? ఒకసారి మీరు ట్రై చేయండి. ఇక్కడ ఏమైనా స్మాల్ బిగ్ అని ఏమంటున్నారో, Xకి ఎక్కడెక్కడ నుంచి పాసిబిలిటీస్ ఉన్నాయి, 0 to 9 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. ఫస్ట్ 0 పెడితే 408తో డివైడ్ అవుతుందా, అవ్వదు. ఓకే, తర్వాత 1 పెడితే 410 అవుతుందా, అవ్వదు. 2 పెడితే 420 అవుతుందా, అవ్వదు. 3 పెడితే 430 అవుతుందా, అవ్వదు. 4 పెట్టండి, 440 డివైడ్ అవుతుందో చెక్ చేయండి. చూడండి, 440 పెడితే 8 1 8 5 40, మళ్ళీ 4 మిగులుతుంది 40, 8 5 40. సో 855 440 వస్తుంది. సో మనకి ఏం పాసిబిలిటీ ఉంది ఇక్కడ, X అనేది 4కి సాటిస్ఫై అవుతుంది. ఓకే, అంటే X 4 Y 0. ఏ ఆప్షన్ ఉంది చూడండి ఒకసారి, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
సో ఈ క్వశ్చన్ ఏమంటుంది చూడండి, ద 5-digit నెంబర్ 45YZ0 ఈస్ డివైజబుల్ బై 40. వాట్ ఈస్ ద మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ ఆఫ్, మ్యాక్సిమం అంటుండు మళ్ళీ, ఇది మైండ్లో పెట్టుకోండి. ఓకే, పాసిబుల్ వాల్యూ ఆఫ్ y ప్లస్ z అంటుండు. చూడండి ఇక్కడ మనం ఫస్ట్ 40 డివైజబిలిటీ రూల్ ఏంటి, సో 40ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ కో ప్రైమ్కి ఎలా రాసుకోవచ్చు, 8 into 5 రాసుకోవచ్చు కదా, ఈ రెండు కో ప్రైమ్స్ కదా, అంటే 40లో డివైడ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా 8తో అవ్వాలి, 5తో అవ్వాలి. దట్ ఈస్ ద రూల్. ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి, 4 5 y z 0. ఓకే, ఇప్పుడు మీరు గమనిస్తే ఫస్ట్ 5తో డివైడ్ అవ్వాలి అంటే లాస్ట్ డిజిట్ మనకి ఏముండాలి, 5తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ 0 అని ఉండాలి, లేకపోతే ఏముండాలి 5 అన్న ఉండాలి. సో ఆల్రెడీ 0 ఉంది కాబట్టి మనకి ఎలాంటి ఫరక్ పడదు. ఓకే, దాన్ని వదిలేసేయండి. ఓకే, తర్వాత 8 ఏం చెప్పాను మీకు, లాస్ట్ 3 డిజిట్స్ ఖచ్చితంగా 8తో డివైడ్ అవ్వాలి. సో y z 0 ఇస్ డివైడెడ్ బై 8. సో ఇప్పుడు ఇక్కడ y z ఏం తీసుకుంటే మనకు డివైడ్ అవుతాయి, మ్యాక్సిమం అన్నాడు. చూడండి మ్యాక్సిమం అంటే వైకి పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి, 0 to 9 వరకు తీసుకోవచ్చు. ఓకే, జెడ్ కూడా పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి, 0 to 9 వరకు తీసుకోవచ్చు. కానీ రెండు మ్యాక్సిమం నెంబర్స్ అన్నాడు, వై ఫస్ట్ 9 తీసుకోండి, జెడ్ మ్యాక్సిమం నెంబర్ 9 తీసుకోండి, అంటే 990. ఇప్పుడు 990 అనేది 8తో డివైడ్ అవుతుందో చెక్ చేయండి. 8 1 8 1 మిగులుతుంది, 19 ఉంటుంది. 8 2 16 30 పోదు. సో ఈ రెండు పాసిబిలిటీస్ అవ్వాలి. ఏది మనకు వై 9 తీసుకుంటే పాసిబిలిటీ రాలే, అండ్ x 9 తీసుకుంటే పాసిబిలిటీ రాలే. ఇప్పుడు ఏం చేద్దామంటే x 9 అలానే పెట్టుకుందాం. ఓకే, y అనేది 8 తీసుకుందాం, y అనేది 9 అలానే పెట్టుకుందాము. ఇది z కదా, z అనేది మనం 8 తీసుకుందాం. సో 9 8 0. సో 8తో డివైడ్ అవుతుందో చూడండి, 8 1 8, మనకు 18 మిగులుతుంది. 8 2 16, 16 అంటే 20 మిగులుతుంది. 20 అనేది క్యాన్సల్ అవ్వదు. క్లియర్. తర్వాత ఏం చేద్దాము, జెడ్ అనేది 7 తీసుకున్నాం, 7 పెడితే కూడా క్యాన్సల్ అవ్వదు. జెడ్ అనేది 6 తీసుకోండి, చూద్దాం 6 తీసుకుంటే క్యాన్సల్ అవుతుందా. 960 డివైడెడ్ బై 8, 8 1 8, 8 2 16, 8 120 అవుతుంది కదా. అంటే y అనేది 9కి పాసిబిలిటీ ప్లస్ జెడ్ అనేది 6కి పాసిబిలిటీ. సో ఈ రెండు మ్యాక్సిమం వాల్యూ యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 15 వస్తుంది కదా. సో ఆన్సర్ ఈజ్ 15. దేర్ఫోర్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మీరు, సో ఈ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు, ఒక్కసారి చదవండి. తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో చదవండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో చదవండి. సో ఏమంటే చూడండి, ఇఫ్ ద 9-digit నెంబర్ 5x 79856y6 ఈజ్ డివైజబుల్ బై 36, దెన్ వాట్ ఈస్ ద నెగిటివ్ వాల్యూ ఆఫ్ దిస్ అంటుండు ఫర్ లార్జెస్ట్ అన్నాడు. లార్జెస్ట్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ y అండ్ x అండ్ y, లార్జెస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ y అంటున్నాడు. y యొక్క లార్జెస్ట్ వాల్యూ తీసుకోమంటున్నాడు. గివెన్ x అండ్ y ఆర్ న్యాచురల్ నెంబర్. చూడండి ఇక్కడ మనకి ఇస్తున్న కండిషన్ ఏంటంటే 36తో డివైడ్ అవ్వాలి, 36తో డివైడ్ అవ్వాలి అండ్ y అనేది లార్జెస్ట్ వాల్యూ ఉండాలి అంటున్నాడు. ఓకే, 36తో అవ్వాలి అంటే కో ప్రైమ్స్కి ఎలా రాసుకుంటాం, 9 into 4 రాస్తాం కదా. సో 9తో డివైడ్ అవ్వాలి, 4తో డివైడ్ అవ్వాలి, కో ప్రైమ్లో రాసుకుంటాం కదా. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే 9 యొక్క ఫస్ట్ 4 యొక్క డివైజబిలిటీ రూల్. ఇచ్చిన నెంబర్ ఏమి ఇచ్చాడు నాన్న, మనకి ఇచ్చిన నెంబర్ 5x 79856y6. సో 4తో డివైడ్ అవ్వాలంటే మనకున్న రూల్ ఏంటి, లాస్ట్ 2 digits 4తో డివైడ్ అవ్వాలి కదా. ఇప్పుడు y6ని సపరేట్గా తీసుకోండి బై 4. సో ఇప్పుడు వైకి మనకు పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి, 0 to 9 వరకు ఉన్నాయి. కానీ లార్జెస్ట్ వాల్యూ అన్నాడు కదా వైకి, అంటే 9 పెట్టండి ఫస్ట్. 96 4లో పోతుందా, ఎస్ పోతుంది కదా. 96 4లో డివైడ్ అవుతుంది కదా, అంటే y అనేది పాసిబిలిటీ ఏంది 9. సో ఫిక్స్ అయింది, ఇది y 9 వచ్చింది. తర్వాత 9తో చూద్దాం. ఇప్పుడు 9 డివైజబిలిటీ రూల్ చూడండి, y ఇక్కడ 9 పెట్టండి. ఓకే 9 పెట్టండి. ఇప్పుడు నేను 9తో డివైజబిలిటీ రూల్ ఏం చెప్పాను, ఫస్ట్ అన్నీ యాడ్ చేయండి, 9తో ఏది డివైడ్ అవుతుందో అది క్యాన్సిల్ చేయండి, డివైడ్ అవ్వనివి యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి అని చెప్పాను. చూడండి ఇక్కడ, సో మొత్తం 9తో అవ్వాలంటే 9 టేబుల్ వెళ్తుంది, క్యాన్సిల్ చేసుకోండి. 8 + 5 ఎంత 14 కదా, 13 13 + 6 19 19 + 9 28 28 + 6 ఎంత మనకు 34 34 + 7 ఎంత 34 + 7 41 41 + 5 ఎంత మనకు 46. సో 46 + x తీసుకున్నాం. ఓకే, ఇది దేంతో డివైడ్ అవ్వాలి, 9తో డివైడ్ అవ్వాలి. కానీ ఇక్కడ x ఎంత పెడితే 9తో డివైడ్ అవుతుందో అది మనకు కావాలి ఇప్పుడు కదా.
సో మీరు గమనించండి, కరెక్ట్ యాడ్ చేసాం. ఒకసారి చూడండి, 5 + 7 ఎంత 12, 12 + 8 20, 25, 31, 31 + 9 40, 46. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అనేది ఎక్స్కి పాసిబిలిటీస్ కూడా మనకు 0 to 9 ఉంటాయి కదా. సో 0 to 9 ఉంటాయి. సో ఇప్పుడు 0 పెడితే 46/9, 46 9లో వెళ్తుందా? వెళ్ళదు. తర్వాత ఎక్స్ 1 పెడితే 47 పోతుందా? పోదు. 48, 49, 48, 49 కూడా పోదు, ఎందుకంటే 9 5 45. తర్వాత నెక్స్ట్ 9 ఎప్పుడు వస్తుంది? 8 యాడ్ చేయండి. 46కి 8 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 54 వస్తుంది కదా. 54 వస్తుంది. సో 54 మనకు వెళ్తుందా? వెళ్తుంది. 9 6 54. సో మనం ఎక్స్ అనేది 8 పెట్టుకుందాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8. అప్పుడు మనకు 54/9 వెళ్తుంది. 9 1 9 6. ఓకే, సో ఇప్పుడు మనకు y అనేది 9 వచ్చింది, ఎక్స్ అనేది 8 వచ్చింది. సో మనకు కావాల్సింది ఏంది? దీని ఒక వాల్యూ కావాలి. మీరు బాగా గమనించండి, ఇది నేను రబ్ చేస్తున్నాను, నోట్ చేసుకుని ఒకసారి. ఇది రబ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ మనకు ఏ వాల్యూ కావాలి? √2 × x. ఎక్స్ ఎంత వచ్చింది? 8 ప్లస్ y ఎంత? 9. ఓకే, 2 8 ఎంత? 16. 16 + 9 √25 ఎంత? 5. సార్ కానీ నెగిటివ్ వాల్యూ అడిగాడు కదా. సో దీని మీనింగ్ ఏంటంటే మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఎప్పుడైనా సరే మనకు x² = n ఉందనుకోండి, అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది మనకు? √n రాస్తాం డైరెక్ట్గా. కానీ ఎందుకు రాస్తాం? బై డిఫాల్ట్గా మనం పాజిటివ్ తీసుకుంటాం, కానీ దాని ఎగ్జాక్ట్ మీనింగ్ అది కాదు. ఇది ఏమవుతుంది అంటే +or-n అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు -2² చేసినా మీకు 4 వస్తుంది, 2² చేసినా 4 వస్తుంది. సో ప్లస్, ఇక్కడ +2, ఇక్కడ -2, రెండింటిని స్క్వేర్ చేసినా మనకు పాజిటివ్ వాల్యూ వస్తుంది. కాబట్టి దీన్ని మనం నెగిటివ్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ దెన్ వాట్ ఈస్ ద నెగిటివ్ వాల్యూ ఆఫ్ దిస్ అంటుంది కాబట్టి. సో పాజిటివ్ వాల్యూ ఏమో 5, నెగిటివ్ వాల్యూ ఏమో -5. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనకు 25 రావాలి అంటే దాన్ని 5² చేసినా 25 వస్తుంది, -5² చేసినా 25 వస్తుంది. క్లియర్? ఆ విధంగా మీరు కన్సిడర్ చేసుకోవాలి. ఓకే నాన్న, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్లీజ్ లైక్ కొట్టండి నాన్న, ఒక లైక్ కొట్టి కామెంట్ బాక్స్లో హైప్ చేయండి. ఓకే, ఒకసారి క్వశ్చన్ చదవండి. ఏమంటున్నాడు? మంచి క్వశ్చన్. ఇఫ్ ద 6-digit నెంబర్ 1561/2 ఈస్ డివైజబుల్ బై 44, దెన్ ద మినిమం వాల్యూ అన్నట్టు చూడండి. మినిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై, ఎక్స్ ప్లస్ వై అంటే మనం మినిమం వాల్యూస్ తీసుకోవాలి. ఫస్ట్ 44 డివైజబిలిటీ రూల్ ఏంటి? 44 డివైజబిలిటీ రూల్ ఏంటంటే 11 × 4 రాసుకోవచ్చు. 11 and 4 బోత్ ఆర్ కో ప్రైమ్స్. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన నెంబర్ ఏంటి నాన్న? 15x1y2. ఇది ఫస్ట్ మనకు 4తో డివైడ్ అవ్వాలి అంటే y2 అనేది లాస్ట్ 4 digits 4తో డివైడ్ అవ్వాలి. ఓకే, సో y2 4తో డివైడ్ అవ్వాలంటే 4yకి ఉన్న పాసిబిలిటీస్ దేనికైనా సరే 0 to 9 సింగిల్ డిజిట్ కాబట్టి. సో మినిమం వాల్యూ అన్నాడు క్వశ్చన్లో కాబట్టి, అంటే కనిష్ట విలువలు అన్నాడు కాబట్టి క్వశ్చన్లో ఫస్ట్ 0 నుంచి తీసుకుంటాం. 0ది పెడితే 0 to 2/4 డివైడ్ అవ్వదు. 1 పెడితే 12 డివైడ్ అవుతుంది. దేర్ఫోర్ y = 1 ఫిక్స్. ఓకే, తర్వాత y = 1 వచ్చింది. సో ఇక్కడ నేను 15x112 తీసుకుంటాను. డివైడ్ బై 11 కావాలి. 11 డివైజబిలిటీ రూల్ మీకు ఏం చెప్పాను? ఆల్టర్నేట్ నెంబర్స్ని యాడ్ చేసి మైనస్ చేయాలని చెప్పాను కదా బిగ్ నెంబర్ నుంచి. సో ఆల్టర్నేట్ నెంబర్స్ అంటే 1 + x 2 + x అవుతుంది. ఫస్ట్ కాన్స్టెంట్స్ యాడ్ చేద్దాం. 5 + 1 6, 6 + 2 8, 8 - 1 + x + 1 అంటే 2 + x. ఓకే, సో ఇది మనకు ఖచ్చితంగా ఈక్వల్ టు ఏం రావాలి? 11 మల్టిపుల్ రావాలని చెప్పాను. అంటే ఇలా 0 నుంచి తీసుకుంటే 11, 22, 33 ఇలా వెళ్తూ ఉండాలి. ఓకే, ఫస్ట్ మనము 0 తీసుకొని ట్రై చేద్దాం. ఎందుకంటే మినిమం వాల్యూ అన్నాడు కాబట్టి ఫస్ట్ 0 తీసుకోండి. 0 తీసుకుంటే ఏమొస్తుంది చూడండి? -(+) -(x = 0). ఈ -x ఇటు సైడ్ పోతే +x అవుతుంది. దేర్ఫోర్ x = 8 - 2 ఎంత? 6. సో x అనే 6 వస్తుంది, పాజిటివ్ వాల్యూ వచ్చింది, మనకు సింగిల్ డిజిటే వచ్చింది కాబట్టి xని 6గా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు x 6 వచ్చింది, y 1 వచ్చింది, మనకు అడుగుతుంది x + y. సో 6 + 1 ఎంత? 7 కదా. సో దేర్ఫోర్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమంటున్నాడు ఒకసారి. A 7-digit number 489y5z6 is divisible by 72 అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఆప్షన్స్ gives the
హైయెస్ట్ పాసిబుల్ ప్రోడక్ట్ ఆఫ్ వై ఇంటూ జెడ్. చూడండి, హైయెస్ట్ పాసిబుల్ ప్రోడక్ట్ అన్నాడు, హైయెస్ట్ గుర్తుపెట్టుకోండి, వై ఇంటూ జెడ్ చేయాలి, వచ్చిన ఆన్సర్ మ్యాక్సిమం అవ్వాలి. సో అలా వై జెడ్ ఏం తీసుకుంటే వస్తుంది మ్యాక్సిమం అని మనం ఆలోచించాలి ఇక్కడ. సో ఇచ్చిన నెంబర్ ఏంటి మనకు 4 8 9 వై 5 జెడ్ 6 ఇచ్చాడు కదా. ఇప్పుడు మనకు 72 ఇస్తుండు. 72 ఒక డివైజబిలిటీ రూల్ ఏంటి, 72ని మనము ఏ విధంగా రాసుకోవచ్చు, 8 ఇంటూ 9 రాయొచ్చు కదా, 8 ఇంటూ 9 అంటే ఈ రెండు మనకు కో ప్రైమ్సే. సో ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలి, 8 డివైజబిలిటీ రూల్ చెక్ చేద్దాం, మనకు జెడ్ వస్తుంది. అప్పుడు హైయెస్ట్ వాల్యూ అన్నాడు కాబట్టి మీరు ఒకటి గమనించాలి, వైజెడ్ 6 అనేది 8తో డివైడ్ అవ్వాలి, జెడ్ అనేది హైయెస్ట్ వాల్యూ కావాలి. సో జెడ్ అనేది 0 to 9 నుంచి హైయెస్ట్ వాల్యూ తీసుకోవాలి. ఫస్ట్ 596 చెక్ చేద్దాం, 596 అనేది 8తో డివైడ్ అవుతుందా ఒకసారి చెక్ చేయండి. చూడండి 5 1 8 1 మనకు 8 7 56 కదా. సో 56 అంటే 36 మిగులుతుంది కాబట్టి 9తో పోదు. తర్వాత 8 తీసుకోండి, 586 ఓకే. సో 8 1 మళ్ళీ 8 7 56 మనకు 20 మిగులుతుంది, 26 పోతుందా, పోదు, 26 పోదు. తర్వాత తీసుకుంటే ఏమొస్తుంది, 16 వస్తుంది, అంటే 7 తీసుకుంటే పాసిబిలిటీ వస్తుంది. చూడండి జెడ్ అనే 7 తీసుకుంటే మనకు 576 డివైడెడ్ బై 8, 8 1 8 7 56, 8 2 16, 72 8 72 576 పోతుంది. అంటే మనకి ఇక్కడ జెడ్ అనేది వాల్యూ ఎంత తీసుకోవాలి, 7 తీసుకోవాలి. ఓకే క్లియర్. నెక్స్ట్ మనం దేని గురించి డిస్కస్ చేద్దాము, ఇది 7 వచ్చేసింది, ఇది 7 తీసుకుందాం. తర్వాత 9 టేబుల్ ఏం చెప్పాను, అన్నీ యాడ్ చేయాలి, వచ్చిన వాల్యూ 9తో డివైడ్ అవుతుందో లేదో చూడాలి. చూడండి ఒకసారి, ఫస్ట్ 9 టేబుల్ వెళ్ళేది క్యాన్సిల్ చేసుకోండి, 9 పోతుంది తీసేయండి. తర్వాత 8 + 4 12, 12 + 5 ఎంత 17, 17 + 7 ఎంత 24, 24 + 6 ఎంత 30. సో 30 + y, 30 + y దేంతో డివైడ్ అవ్వాలి, 9తో డివైడ్ అవ్వాలి. అంటే y ఎంత తీసుకోవాలి, హైయెస్ట్ వాల్యూ అన్నాడు క్వశ్చన్లో. అంటే ఫస్ట్ హైయెస్ట్ వాల్యూ అంటే y కూడా మనకు 0 to 9 కాబట్టి 9 పెడితే 39 అవుతుంది, పోదు. 7 పెట్టినా 8 పెట్టినా పోదు. మనకు 36 కదా 9 టేబుల్ వెళ్ళేది, అంటే y వాల్యూ ఒకటి 6 తీసుకుంటే అయిపోతుంది. సో y వాల్యూ ఈక్వల్ టు 6. మరి 7 6 ఎంత 42 కదా. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్. ఒక లైక్ కొట్టండి, నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం మనం. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి ఏమంటుంది. ఈ క్వశ్చన్లో ఇఫ్ ఎ 9 digit నెంబర్ 389x6378y ఈజ్ డివైజబుల్ బై 72 అంటుండు. మళ్ళీ దెన్ వాల్యూ ఆఫ్ 6x + 7y. సేమ్ కాన్సెప్ట్ నాన్న, ఇక్కడ హైయెస్ట్ అంటలేదు లోయెస్ట్ అంటలేదు కాబట్టి మీరు ఏ నెంబర్ అని తీసుకోండి, లీస్ట్ నుంచి వెళ్ళండి, 0 నుంచే. సో ఈజీగా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సేమ్ మెథడ్ ట్రై చేయండి, ప్రయత్నమే విజయం. పాట ఒక్కనే రాయలేదు, ప్రయత్నం చేస్తేనే విజయం వస్తుంది. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతకుముందు ఒక క్వశ్చన్ ఇచ్చాను, ఇప్పుడు ఇది 69 కాలన్ ఆన్సర్. ఈ విధంగా కామెంట్ చేయండి, చూద్దాం ఎవరికైతే పట్టుదల ఉందో నేను జాబ్ కొట్టాలని వాళ్ళు ఎవరైతే కామెంట్ చేస్తారో చూద్దాం. లెట్స్ ట్రై. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు, ఇఫ్ ఏ 10 digit నెంబర్ ఇస్తున్నాడు మనకు అక్కడ, ఈజ్ డివైజబుల్ బై 72 అంటున్నాడు. దెన్ ద వాల్యూ ఆఫ్ 8a - 4b స్క్వేర్ రూట్ అంటున్నాడు. చూడండి ఇది కూడా హోంవర్క్ ఇవ్వచ్చు, మీరు ట్రై చేయొచ్చు, ఈజీగా ట్రై చేస్తారా, ట్రై చేయండి, జస్ట్ హింట్ ఇస్తాను. సో ఇక్కడ 72 ఉన్నాడు కాబట్టి 8 టేబుల్ అండ్ 9 టేబుల్. సో 8లో 9లో వెళ్ళాలి అది. ఓకే, ఫస్ట్ 8తో చేసేటప్పుడు లాస్ట్ 3 digits తీసుకోవాలి. ఇక్కడ మనకు మినిమమ్ మ్యాక్సిమం వెళ్ళదు కాబట్టి 0 నుంచి పెట్టుకుంటూ పోండి. అప్పుడు బి అనేది 0 పెట్టండి, 1 పెట్టండి, 2 పెట్టండి. సో 3లో వస్తుంది, బి అనేది 3 అవుతుంది, ఎందుకంటే 736 ఈస్ డివైడెడ్ బై 8 కాబట్టి. ఓకే, B3 వచ్చేసింది. 9తో కావాలి అంటే B3 ఇక్కడ పెట్టండి, జస్ట్ యాడ్ చేయండి. 7 + 5 12, 16, 22, 24, 33, 40, 43, 49, 49 + a డివైడెడ్ బై 9. సో ఎంత పెడితే 9తో డివైడ్ అవుతుంది మనకు, 50 ప్లస్ అంటే 54, 54 అంటే 49కి ఎంత యాడ్ చేస్తే 54 వస్తుంది, 5 కదా. అంటే ఏ అనేది ఎంత వచ్చింది 5. మనకు కావాల్సింది ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ 8a. 8a అంటే 8 5 40 మైనస్ 4b, 4 3 12. సో √28 వస్తుంది, అంతేనా. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏముందా, సింపుల్ కాన్సెప్ట్ పర్ఫెక్ట్ ఉంటే 10 secondsలో సాల్వ్ చేస్తాం ఈ క్వశ్చన్ ఇప్పుడు మనం.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. మళ్ళీ 72 అంటుండు. ఇది కూడా హోంవర్క్ ట్రై చేయండి, ట్రై హోంవర్క్. ఓకే ఓకే, మళ్ళీ 11తో అన్నాడు ఇక్కడ. సో ఇంతకుముందు క్వశ్చన్ లాగానే. సో 72తో అంటే చూద్దాం, ట్రై చేద్దాం. నేను చెప్తాను, మీకు కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ. ఓకే, ఎందుకంటే మల్టిపుల్ నెంబర్స్ ఇన్వాల్వ్ అయినాయి. 7 డిజిట్ నెంబర్ అన్నాడు, 72 అన్నాడు. చూడండి ఒకసారి, 6 1 2 x 9 7 y అన్నాడు. అండ్ 6 డిజిట్ నెంబర్ 3 4 z. ఫస్ట్ దీన్ని మనము 8 9తో చెక్ చేద్దాం. సో 8తో చెక్ చేస్తే 9 7, గ్రేటెస్ట్ స్మాలెస్ట్ అని ఏమనలేడు కాబట్టి 97y. y అంటే మనం y 1 పెడితే 8తో డివైడ్ అవ్వాలి. చూడండి ఇక్కడ 8 1 జా 90 అంటే 8 1 జా 8, 17 అంటే 8 జా 16. సో ఇక్కడ ఏముండాలి, ఇక్కడ ఖచ్చితంగా 6 ఉండాలి, ఎందుకంటే 16 అవ్వడానికి. ఓకే, అంటే మనకు ఇండైరెక్ట్గా y అనేది 6 వస్తుంది. ఓకే, y అనేది 6 వస్తుంది. తర్వాత మనకు కావాల్సింది x. x ఎలా ఫైండ్ చేస్తావు, 9తో చెక్ చేయాలి. చూడండి y అనేది 6 ఇక్కడ సారీ 7, ఈ 6 సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు y అనేది ఎంత వచ్చింది మనకు, 6 వచ్చింది కదా, ఈ 6 పెట్టేసేయండి. సో ఇప్పుడు ఒకసారి చూడండి, మీరు ఏం చూస్తారంటే 6 + 1 7, 7 + 2 9. ఇది కట్ చేయండి, 9 వచ్చింది కాబట్టి 9తో డివైడ్ అవుతుంది. ఇది కూడా కట్ చేయండి. సో 7 + 6 ఎంత, 13. 13 + x తీసుకోండి. 13 + x అనేది దేంతో డివైడ్ అవ్వాలి, 9తో డివైడ్ అవ్వాలి కదా. 9తో డివైడ్ అవ్వాలి అంటే x ఎంత ఉండాలి, 0 పెడితే 13 అవుతుంది, 13 పోదు. సో 13 కంటే ఎక్కువ నెంబర్ 18, 18 9లో పోతుంది. అంటే 13కి ఎంత యాడ్ చేయాలి, 5 యాడ్ చేయాలి. అంటే x అంటే ఏంది, 5 కదా. సో x అనేది 5 వచ్చింది. మనకు నెక్స్ట్ కావాల్సింది ఏది, z కావాలి. z కావాలంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ 11తో డివైడ్ అవుతుంది అంటున్నాడు. సో 11 డివైజబిలిటీ రూల్, 3 4 z 1 7 8. 11 డివైజబిలిటీ రూల్, ఆల్టర్నేట్ నెంబర్స్ యాడ్ చేయండి. 4 1 8 ఎంత, 13 కదా. సో 13 కాబట్టి 13 ప్లస్ 13 మైనస్ చేయాలి. ఏంది, 3 + z + 7 అంటే 10 + z. ఓకే, ఇప్పుడు ఇది ఈక్వల్ టు ఏముండాలి, 11 మల్టిపుల్ ఉండాలి. అంటే 0 1 ఉండాలి, 11 అని ఉండాలి కదా. ఫస్ట్ 0 తీసుకొని చూడండి, పాజిటివ్ నెంబర్ వస్తే ఓకే. -10 - z = 0. సో -z తీసుకొస్తే +z అవుతుంది. 13 - 10 3 అవుతుంది. సో z అనేది 3 వచ్చింది, చాలు మనకు, దట్ ఈస్ ఇనఫ్. సో ఇక్కడ మనకు y 6, x 5, z 3 వచ్చింది. సో ఈ వాల్యూ కావాలి మనకు. x అంటే ఎంత ఉంది, 5, -2 × y అంటే 12, +3 × z అంటే 9. సో 5 - 12 అంటే -7 + 9, -1 + 9 అంటే 2. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏముంది అక్కడ, సింపుల్, కథం. ఓకే, ఈ క్వశ్చన్ ఏమంటుండో 88 అన్నాడు. నెంబర్ ఇచ్చాడు ఒకటి 6 p 515 7q డివైడ్ బై 88. 88 అంటే మనం ఎలా రాసుకోవచ్చు, 8 × 11 అంటే 8 టేబుల్ వెళ్ళాలి, 11 టేబుల్ వెళ్ళాలి. ఆ రెండు కోప్రైమ్స్ కాబట్టి. ఓకే, దెన్ p × q అడుగుతున్నాడు, వేర్ p అండ్ q ఆర్ సింగిల్ డిజిట్ అంటున్నాడు. చూడండి 570 8తో డివైడ్ అవ్వాలంటే 3 డిజిట్స్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు 3 డిజిట్స్ అంటే 57q. ఫాస్ట్గా ఎలా ఫైండ్ చేయాలంటే మనకు 8 7 జా 56 కదా. అంటే 1 మిగులుతుంది, అంటే 1కి ఇతల సైడ్ 6 ఉంటే 16 8లో పోతుంది, అంటే q అనేది 6 అవుతుంది అప్పుడు. క్లియర్, ఈ విధంగా మనం సింపుల్గా ఫైండ్ చేయాలి. q 6 వచ్చింది. తర్వాత మనకు p కావాలి, అంటే దానికోసం 11 టేబుల్ ఉంది. చూడండి ఇక్కడ q అనేది 6 సబ్స్టిట్యూట్ చేస్తుంది. ఇక్కడ 11 టేబుల్ అంటే ఆల్టర్నేట్ నెంబర్స్ యాడ్ చేయండి. 6 + 5 11, 11 + 5 16, 16 + 6 22, 22 మైనస్ p + 1 1 + 7 8. సో p + 8. సో ఇది 11 మల్టిపుల్ అంటే 0 అన్న రావాలి, 11 అన్న రావాలి. ఫస్ట్ 0 తీసుకోండి. 22 - p - 8 = 0. మైనస్ ప్యాట్ సైడ్ తీసుకెళ్ళండి. ఓకే, 22 - 8, 22 - 8, 22 - 8 ఎంత అవుతుంది మనకు, 14 అవుతుంది. సో p అనేది 14 వచ్చింది. కానీ p అనేది సింగిల్ డిజిట్ అంటున్నాడు, మరి 14 డబల్ డిజిట్ అయింది కదా. p అనేది సింగిల్ డిజిట్ కదా, మళ్ళీ ఏం చేయాలి, 11 తీసుకోండి. సో 11 తీసుకోండి. ఇక్కడ 11 తీసుకుంటే ఏమవుతుంది, -p అటు సైడ్ పోతుంది, 11 ఇటు సైడ్ వస్తుంది. 11 ఇటు సైడ్ వస్తే 14 లెక్కలి -11 అవుతుంది, ఎందుకంటే 22 - 8 14, 11 ఇటు సైడ్ వస్తే -11 ఎంత అవుతుంది, 3 అవుతుంది. అప్పుడు p అనేది సింగిల్ డిజిటే కదా, 3 అనేది సింగిల్ డిజిటే కదా. సో p = 3 అవుతుంది. అప్పుడు p = 3, q = 6. మనకు 6 × 3 ఎంత, 18 కదా. దేర్ ఫోర్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతే, సింపుల్, క్లియర్, అంతకంటే మించి ఏమీ లేదు అక్కడ. ఓకే,
ఇక్కడ ఈ క్వశ్చన్ సేమ్ మళ్ళీ 88తో ఇచ్చాడు. ప్లీజ్ ట్రై హోంవర్క్. సో ఇది 3వ క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇవ్వడం. సో మీకు ఇక్కడ 73 క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఈ విధంగా కామెంట్ చేయండి. మళ్ళీ మోటివేషన్ ఇస్తే బోర్ కొడుతుంది, ప్రయత్నమే విజయం. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. మళ్ళీ 88తో ఇస్తున్నాడు. లీస్ట్ వాల్యూ అంటున్నాడు, చిన్న వాల్యూ. సో ఇది మీకు చెప్తాను చూడండి ఒకసారి. సో నెంబర్ ఏమి ఇస్తున్నాడు, 780x533y24. 88తో అంటే ఫస్ట్ 8తో డివైడ్ అవ్వాలి, తర్వాత 11తో డివైడ్ అవ్వాలి కదా. సో y24 8తో డివైడ్ అవ్వాలని చూడండి. y24 8తో డివైడ్ అవ్వాలి అంటే ఇక్కడ y అనేది మనకు స్టార్టింగ్లో ఉంటే 0 తీసుకోకూడదు, ఎందుకంటే ఒక 0 అంటే దానికి వాల్యూ లేదు ముందర ఉంటే, అప్పుడు అది 10 డిజిట్ కాదు 9 డిజిట్ అవుతుంది. కానీ ఇక్కడ y మిడిల్లో ఉంది కాబట్టి 0 తీసుకోవచ్చు. దేర్ఫోర్ y 0 తీసుకోండి, ఎందుకంటే లీస్ట్ వాల్యూ అన్నాడు కాబట్టి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, 024 అంటే 24, 024 అంటే 24 కదా, 8 1 8 3 క్యాన్సిల్ అవుతుంది. సో దేర్ఫోర్ y = 0 వచ్చేసింది మనకు. ఓకే, ఎక్స్ ఫైండ్ చేయాలంటే 11 టేబుల్ తీసుకోండి, మళ్ళీ y 0 పెట్టేసేయండి ఇక్కడ. సో ఆల్టర్నేట్ నెంబర్స్ యాడ్ చేయండి. ఫస్ట్ ఇది తీసుకుంటాను నేను, ఏది 7 7 + 0 7 7 + 5 12 12 + 3 15 15 + 2 17 17 + 4 21 21 minus 8 + 5 8 + x 8 + 3 11 11 + 0 11 11 + 4 అంతేనా, ఏమైనా మిస్టేక్ చేసినాం ఒకసారి చూడండి. 780x533y0 వచ్చింది 24. ఫస్ట్ ఇది యాడ్ చేద్దాం. 7 + 0 7 12 15 17 ఓకే అంతవరకే. ఓకే 17 మైనస్ తర్వాత 8 + x 8 + x 8 + 5 ఎంత, సారీ ఇది కాదు, x తర్వాత 3 వస్తుంది. 8 + 3 11 11 + 0 11 11 + 4 15. సో 15 + x వస్తుంది, బ్రాకెట్ మెయింటైన్ చేయాలి. సో ఇది లీస్ట్ వాల్యూ అన్నాడు కాబట్టి ఫస్ట్ 0 తీసుకుందాము. 17 - 15 - x = 0, -x అయిపోతే +x అవుతుంది. 17 - 5 ఎంత 2. సో సింగిల్ డిజిట్ వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం, 2 వచ్చింది. సో మనకు కావాల్సింది ఏంటి అక్కడ, వాట్ ఈస్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ x + y అన్నాడు. సో x 2 వచ్చింది, y 0 వచ్చింది. సో 2 + 0 ఎంత, 2నే కదా. సో దేర్ఫోర్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ నాన్న. క్లియర్, చాలా సింపుల్, ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో లైక్ కొట్టండి, ఎవరైనా లైక్ కొట్టని వాళ్ళు ఉంటే ఇప్పటి వరకు. అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్. సో ఇది మీరు ట్రై చేస్తారా, మళ్ళీ 88 అన్నాడు. ఎస్, ఇది 88 అన్నాడు. చూడండి, మీరు జాబ్ కొట్టాలి అంటే ఒక టీచర్ నుండి 20% ఎఫర్ట్ ఉంటే స్టూడెంట్ నుంచి 80% ఎఫర్ట్ ఉండాలి. సో ఈ 80% ఎఫర్ట్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళకి జాబ్ గ్యారంటీగా వస్తుంది. ఈ 80%లో ఎవరైతే ఉన్నారనుకుంటున్నారో వాళ్ళు ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేస్తారు. 4 క్వశ్చన్లు ఇచ్చినా 4 క్వశ్చన్లకు ఆన్సర్ కామెంట్ చేసిన వాళ్ళు ఈ 80%లో ఖచ్చితంగా ఉంటారు. నేను మాటిస్తున్న వాళ్ళకి జాబ్ ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు కాకపోతే రేపు సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డైలీ 2 వీడియోస్లో డైలీ 1 వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇంత మంచి కాన్సెప్ట్ మీరు వేలు పెట్టి కోర్స్ తీసుకున్నా కానీ ఎక్కడ ఇంత మంచి కాన్సెప్ట్ చెప్పారు. క్లియర్. అండ్ మీకు ప్యూర్ మ్యాథ్స్ కోర్స్ కావాలి అంటే వాట్సాప్లో ఈ నెంబర్కి ప్యూర్ మ్యాథ్స్ అని మెసేజ్ చేయండి. క్లియర్గా మీకు వైట్ బోర్డ్ ఎక్స్ప్లెనేషన్తో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక్క మార్క్ కూడా పక్కకు పోదు. ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఏ ఎగ్జామ్ అయినా సరే నన్ను నమ్మి మీరు కోర్స్ కొనండి, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఓకే, మీకు ప్రైసెస్ వచ్చేసి కేవలం 149 రూపీస్కే ఎవ్వరు ఇవ్వనటువంటి 6 months యాక్సెస్ ఇస్తున్నాను, ప్లస్ ఫ్రీ పీడిఎఫ్ ఉంటుంది. అండ్ 1 year యాక్సెస్ కావాలంటే జస్ట్ 299 రూపీస్ మాత్రమే. మీకు 1 year వస్తుంది యాక్సెస్, ప్లస్ ఫ్రీ పీడిఎఫ్ వస్తుంది. ఓకే, ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే నాన్న, ఆల్ ద బెస్ట్.